నా పేరు ఆనంద్, లకావతండ జీపీ, మండలం దేవరపల, డిస్టిక్ జనగాం. మాకు ఉన్నటువంటి కాలువ, మెయిన్ కాలువ, రిజర్వాయర్ పోయే కాలువ నుంచి ఇంతకుముందున్న ప్రభుత్వం ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఇట్లా మాకు ప్రాబ్లం అవుతుందంటే దయాకరా సార్ ఫోన్ చేస్తే వెంబడే నిలిచిపెట్టేది. ఇప్పుడు మేడం గారు మీరు దయచేసి యశస్విని గారు ఇక్కడ వచ్చి చూడండి, రైతుల గోస ఏందో, వాళ్ళు ఎంత తిప్పలు పడుతురో. ఒక ఎకరానికి కనీసం పెట్టుబడి 50,000 అవుతుంది. వాళ్ళు ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. దయచేసి మీరు నీళ్ళు పెట్టాలని ఈ ప్రజల పక్షాన కోరుతున్నాను. ఇంకోటి, రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా చేసేది, ఇప్పుడు ఎట్లా చేస్తుర్రో మీరు ఒకసారి జనాల ముంగట వచ్చి మాట్లాడండి. మీ మార్పు అనుకున్నారు జనం, మీరు వస్తే మార్పు అనేది అనుకున్నాం, కానీ మార్పు అనేది ఎక్కడ లేదు మేడం. మీరు ఒకసారి కెనాలి కాలం వచ్చి చూడండి, రైతుల పొలాల దగ్గరికి వచ్చి చూడండి. వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పుడు ఈ కాలానికి రైతుల ఆత్మహత్య చిట్టులు ఉంటాయి, వాళ్ళకు మంచి చెడు ఉంటాయి, పిల్లలకు మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలు ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకు చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి మీరు వచ్చి ఈ కాలువను వెంటనే నిలిచిపెట్టాలని నేను జనం పక్షాన కోరుచున్నాను. మేడం గారు దయచేసి నిలిచిపెడితేనే వాళ్ళ బతుకులు సాదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారో రేపటి దాకా నిలిచిపెడితేనే వాళ్ళకు ఇంతో అంతో ఉన్న పొలాలకు సహకారం ఉంటుంది. దయచేసి నిలిచిపెట్టాలని నేను ప్రజల రక్షణ కోరుచున్నాను. ఫస్ట్ మేడం గారికి నమస్కారం. పేరేం పేరమ్మా? నా పేరు యాకమ్మ. మీది ఎవరు? మా ధర్మాపురం మలియతండ. మా బాధలు చెప్తున్నాం సార్, వినాలి ఒకసారి. ఆ మేడం దగ్గర పోవాలి ఫస్ట్ మా వీడియో. మేడం మాకు నమ్మి మీకు ఓటు వేసినాం మేడం, మాకు 2500 అన్నావు, గ్యాస్ ఫ్రీ అన్నావు, అన్నీ ఫ్రీ అని మాకు నమ్మించి మాతో ఓట్లు వేయించుకున్నాం మేడం. మా బాధలు చూడడానికి వస్తున్నావా మేడం? ఒక్కసారైనా మాకు నీళ్ళు వదిలినావా? మాకు కాలువలు నీళ్ళు లేవు, ఏ నీళ్ళు లేవు మేడం. మాతో ఇట్లా వేయించుకున్నాం. అప్పుడు సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 6 నెలలు కాగానే పంటకు రైతు బంధు పడేది. మాకు ఒక నెల కూడా, రోజు కూడా దాటకుండా డేట్ మాకు రైతు బంధు పడేది. రైతు బంధుతో మేము అన్ని పంటలకు అన్ని మంచిగా సరిగా పెట్టుకొని ఏ పంటకైనా మాకు లోటు లేకుండా దయాకర్ సార్ అందించేది. కొన్ని అక్కడ సార్తో మాట్లాడేది. మాకు అన్నీ బాగానే వచ్చినాయి మేడం. మీరు వచ్చిర్రు, మాకు ఏం రాలే మేడం. మా పంటలన్నీ ఎండిపోయినాయి, మాకు నీళ్ళు లేవు, కాలువ నీళ్ళు లేవు, ఏం లేవు. మా ప్రజలకు ఇదేం గోస పట్టింది మేడం. మేము అందరినీ నమ్ముకొని వేసినాం మేడం. ఒకసారి మా గోసలు తీరడానికి మీరు రావాలి మేడం, చూడాలి మా బాధలు. రైతు బాధ ఎట్లా ఉందో మీకు తెలియాలి మేడం. మీరు మంచిగా చూస్తారు మేడం, మీరు ఈ కార్లలో తిరుగుతారు, ఏసీలలో తిరుగుతారు. మేము మీకు నమ్మి ఓటు వేసినాం కదా మేడం. ఇంత కూడా మా కోసం బాధపడి ఒకసారి మా ప్రజల కోసం రండి మేడం. మేము ప్రజలందరూ నిన్ను నమ్ముకొని ఓటేసుకున్నాం మేడం. మా దయాకర్ సార్ ఉన్నప్పుడు మాకు ఇట్లా ఏ బాధ రాలే మేడం. మేము మంచిగా ఉన్నాం, మంచిగా తిన్నాం, మంచిగా ఉన్నాం. 3 పూటలు ఇంట్లో పండుకొని కరెంట్ కూడా చూడడానికి పోలే మేడం. ఒక్క రోజు మేము బాయికాడ పోయింది లేదు. ఇప్పుడు మా బర్రెలు మేపుకోనికి బాయికాడ తిరుగుతున్నాం. మా బర్రెలు తింటున్నాయి, మా మేకలు తింటున్నాయి మా పంటలు మేడం. మా బాధలు, మా పిల్లలను ఎట్లా చదివించుకోవాలి? మాకు ఫ్రీ సీట్లు ఇద్దామన్నారు, ఏమి ఇవ్వలేరు, ఏం లేదు మేడం. మా సార్ ఉన్నప్పుడు అన్నీ మాకు ఫ్రీగా ఉండేది. మేము 5 సంవత్సరాలు ఇంటికాడ ఉండి మాకు పంట పైసలు చేతిలో వచ్చేది, రైతు బంధు చేతిలో వచ్చేది. ఆ విధంగా మేము అన్ని సౌకర్యాలు జరుపుకున్నాం మేడం. ఇప్పుడు మేము బయటికి వెళ్ళాలన్నా నువ్వు ఫ్రీ బస్ అని పెట్టినావు, మాకు దేనికని పెట్టినావు? మా రైతులకు మేము ఒక్కరోజు బయటికి పోతలేమా? మీ జాబ్ ఉన్న వాళ్ళకు అది ఫ్రీ బస్ వర్తిస్తుంది, మాకు ఏ విధంగా వర్తిస్తలేదు మేడం. మేము అన్నిట్లో బాధపడుతున్నాం మేడం. ఒకసారి దయచేసి మమ్మల్ని ఆదుకోండి మేడం. మల్లెతండ 3 ఎకరాలు నాటేసినాం సార్. నాటేసిన నీళ్ళు లేదు. ఇంత మునుపు సార్ ఫోన్ చేసేటప్పుడు కాలువ వదిలేది. ఇప్పుడు ఈసారి ఆ ప్రభుత్వం ఉండేటప్పుడు మంచిగా ఉండే కాలువలు, నీళ్లు, పొలాలు పచ్చగుండే. ఇప్పుడు ఈసారి ఎండుకుపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక డెవలప్మెంట్ చేస్తారని అనుకున్నాం. ఈసారి లేదు సార్. 2 బోర్లు వేపించినాం, సుధా పడలే. 3 ఎకరాల దాకా పొలం ఎండిపోయినాయి సార్. ఏం కావాలి మీకు? మాకు నీళ్లు కావాలి సార్, మాకు నీళ్లు కావాలి సార్. ఇప్పుడు నష్టపరిహారం సగం ఇప్పుడు వదిలిపెట్టినైనా సగం పంట అయినా చేతికి వస్తుంది సార్. ఇది మా ప్రభుత్వం. నా పేరు లకావత్ భావసింగ్. ఉమ్మడి గ్రామ పంచాయతీకి 2006లో సర్పంచ్ చేసిన. అప్పటి నుంచి టీడీపీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 12R అని ఒక కాలువ తీసిరు, ఈ పెద్ద కాలువ నుంచి. ఆ కాలువలో సారబోయిన కాడ నుంచి నీళ్ళు వస్తలేవు. అందులో పెద్ద పెద్ద చెట్లు మొలిసినాయి, ఆ ఇంతలావు చెట్లు ఉన్నాయి. మాకు నీళ్ళు లేక నేను ఒక 2 ఎకరాల పొలం పెట్టిన. ఆ 2 ఎకరాల పొలం నాది ఎండిపోయింది, మిగతా రైతులది కూడా ఎండిపోతుంది. కాబట్టి నేనేమంటా అంటే ఈ ప్రభుత్వం ఒకసారి నీళ్ళు వదిలిపెడితే సగం పంట మాకు పండుతుంది, జనం కొద్దిగా బతుకుతారు. ఇప్పుడు పోయిన పంటకైనా సగ నష్టపరిహారం అయినా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. కాబట్టి ఎల్ఆర్ కాలువకు ఒకసారి రిపేర్ చేసి వాటర్ వదిలితే మా లకాతండకు నీళ్ళు వస్తాయి.
కాలువలు అన్ని చెట్లు తీయించిన అంటాను యశస్విని రెడ్డి. ఎక్కడ ఒక్క చెట్టు కూడా ముట్టుకోలే. కాకపోతే ఇప్పుడు పోయి చూపించుకొస్తాం, చూపించుకొచ్చినాం. ఒక్క చెట్టు కూడా తీయలే. వట్టిగా మా అంటారు కాలువలో రిపేర్ చేపించిన అని అసెంబ్లీలో కూడా మేడం చెప్తాను. కానీ అదే మాట వచ్చి మేడం ఒకసారి నువ్వు ఎల్ఆర్ వచ్చి చూడు, ఆ చెట్లను చూడు, ఒకసారి ఆ కాలువను చూడు, నువ్వు చెట్లను బీకించిన అంటున్నావు కదా, ఒకసారి చూసిపో మేడం. నా పేరు అజ్మీరా రామ్ధను, దేవప్ల మండలం లకావతండ గ్రామ పంచాయతీ జీపీ. అయితే సార్ ఈ 2 ఎకరాల పొలం వేసిన, 2 ఎకరాల పొలం వేస్తే అది వరకు నీళ్ళు వచ్చేది, కాలువ నీళ్ళు. ఆ కాలువ నీళ్ళు కూడా వస్తలేదు, పొలం ఎండిపోయింది. తిరిగి సచ్చినాం. సార్ మేడం దగ్గర కూడా వారం రోజులు పోయినాం క్యాంపులో. పోతే ఆ మేడం కూడా మాకు పట్టిన చేతులు బాణ తండోళ్ళు మేమందరం కలిసిపోతే నిన్న పోయి జేసీబీ తీసుకుపోయి కట్టించుకొస్తే ఇవాళ వచ్చింది, మళ్ళీ బంద్ అయింది. ఇక ఇంతవరకు పొలం ఎండిపోయింది. అప్పుడు సార్ ఉంటే మేడం సార్కు ఫోన్ చేస్తే నీళ్ళు వచ్చేది. ఇప్పుడు సార్ లేడు, మేడం లేదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాం కానీ మార్పు అని చూసిర్రు. మార్పు గుద్ద మీద దండిరు జనానికి. ప్రజలకు ఏం బెనిఫిట్ లేదు ఇక అని చెప్పి ఇంతవరకు వస్తే ఇక పొలాలు ఎండిపోతున్నాయి. ఎక్కడ పోయినా కూడా మాకు రైతులకు కానేటోళ్ళు లేడు. ఏ నాయకుడు వచ్చినా ఎవరు ఉన్నా కూడా అది దానికి కేర్ చేస్తలేరు. కాబట్టి ఇంతవరకు వస్తే ఇక బోర్ ఎండిపోయింది, మా పొలం కూడా ఎండిపోయింది 2 ఎకరాలు. ఇప్పుడు నీళ్ళు వదిలినా కూడా వచ్చు కానీ చేరసం వచ్చేది లేదు. ఇక ఎండిపోయింది. మాకు నీళ్ళు కావాలని మేము కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. అట్లా